సో ఎంసెట్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ కూడా వచ్చిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యే పరిస్థితి అయితే వచ్చింది. మరి ఈ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మనకు ఫీజులు ఎలాంటి ఫీజులు కట్టాల్సి ఉంటుంది, వాటితో పాటు మనకి ఏదైనా స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయి అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. మనం కాలేజీలో జాయిన్ తర్వాత మనకు ఫీజు రిమెన్స్మెంట్ వర్తించినా కానీ మనకు బిల్డింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. దాదాపు కాలేజీని పే చేసుకొని 8,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. అదేవిధంగా హాస్టల్ ఫీజు వచ్చేసి 60,000 నుంచి 80,000 రూపాయలు ఉంటుంది. ఒకవేళ బస్ ఫీజు అయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి కనుక 10,000 నుంచి 15,000 రూపాయలు బస్ ఫీజు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి వీటన్నిటికీ మనము స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయా, మనం ఫీజు పే చేయాల్సి ఉంటుంది కదా, మరి ఆ అమౌంట్ను మళ్ళీ మనం రిటర్న్ తీసుకోవాలంటే ఉదాహరణ ఎగ్జాంపుల్గా బల్క్ అమౌంట్గా చేసినటువంటి హాస్టల్ వాళ్ళు గమనించినట్టయితే దాదాపు 80,000 రూపాయల వరకు, 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పర్ ఇయర్ ఖర్చు అవుతుంది. మరి డే స్కాలర్ వాళ్ళు కూడా మనకు అప్రాక్సిమేట్లీ బస్ ఫీజు కానీ, బిల్డింగ్ ఫీజు కానీ, ఇంకా మిగతా ఖర్చులు కానీ దాదాపు బుక్స్ కానీ మిగతావన్నీ కలిసి దాదాపు 60,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఎవరి ఇయర్. మరి వీటన్నిటిని అధిగమించడం కోసం మనం స్కాలర్షిప్స్ అనేది తీసుకోవడం జరిగింది. మరి స్కాలర్షిప్స్ అనేది చాలామంది వరకు బీటెక్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ తెలియనివి చాలా ఉన్నాయి. దాదాపు మనకు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కాలర్షిప్స్ బీటెక్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితేనే యాక్చువల్గా వచ్చేసి మనకు 20+ స్కాలర్షిప్స్ ఉన్నాయి. అయితే మనము కాలేజీలకు అడుగు పెడతానే 1 మంత్ లోపు కాలేజ్ వాళ్ళు మనకు ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇలాంటివి తీసుకొని స్కాలర్షిప్ అప్లై చేస్తారు. ఆ స్కాలర్షిప్స్ అప్లై చేసేది ఓన్లీ గవర్నమెంట్ స్కాలర్షిప్స్లో నేషనల్ స్కాలర్షిప్స్ పోర్టల్ ద్వారా చేస్తారు. దాని ద్వారా మనకు 12,000 రూపాయల వరకు మనకు ఎవరీ ఇయర్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో 12,000 రూపాయల వరకు స్కాలర్షిప్స్ రావచ్చు, రాకపోవచ్చు. సో అది కాలేజ్ వాళ్ళు అప్లై చేస్తారు ఫస్ట్ వన్. దాంతోపాటు ఫీజు రిమెన్స్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా కాకుండా ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ మెరిట్ స్టూడెంట్స్కు తెలియనివి ఏంటంటే ప్రైవేట్ స్కాలర్షిప్స్ చాలా ఉన్నాయి. దాదాపు 15 నుంచి 20 వరకు స్కాలర్షిప్స్ అనేది చాలా వరకు మనం చూసినవి ఉన్నాయన్నమాట. అందులో మెరిట్ స్కాలర్షిప్స్ అంటే టాప్ 10, టాప్ 500 మెంబర్స్కు, ఓన్లీ 1000 మెంబర్స్కి అనుకోవద్దండి. దాదాపు 1000 మందికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా కానీ సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో కాబట్టి ఎక్కువగా మెజారిటీగా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉంది ఛాన్సెస్. సో మన గవర్నమెంట్ స్కాలర్షిప్స్తో పాటు ప్రైవేట్ స్కాలర్షిప్స్ అనేది మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే కనుక ఎంత మెరిట్ ఉండాలి అని అడగచ్చు. మనం గమనించాల్సింది ఇక్కడ ఇవన్నీ ప్రైవేట్ స్కాలర్షిప్సే. కొన్ని 80% ఇంటర్మీడియట్లో ఉండి ఎంసెట్ క్వాలిఫై ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. కొంతమంది 60% ఇంటర్మీడియట్లో ఉండి స్కోరు అండ్ వాటితో పాటు ఎంసెట్ క్వాలిఫై ఉండాలి అనేది ఉన్నాయి. సో కాబట్టి అందరూ చాలామంది వరకు 60% పైన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ అప్లై చేసుకోవడానికి అర్హులే. గవర్నమెంట్ స్కాలర్షిప్స్ మనం గమనించినట్టయితే జస్ట్ ఇంటర్మీడియట్లో పాస్ అయినా వాటితో పాటు కాలేజీలో సీటు పొందినటువంటి వాళ్ళందరికీ రావడం అయితే జరుగుతుంది. మరి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఏంటి, మరి ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు అప్లై చేయాల్సి ఉంటుంది, మనకు ఎంత అమౌంట్ వస్తుంది, మనకు హాస్టల్ ఫీజు అనేది మనం పే చేసిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ ఏ విధంగా తీసుకోవాలి, మనం ఖర్చు పెట్టినటువంటి 1 lakh వరకు పర్ ఇయర్ ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ అంతా మళ్ళీ మనం ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి అనే దాని గురించి మనం ఇప్పుడైతే చెప్పుకున్నాం. ముఖ్యంగా గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కన్నా గమనించినట్టయితే మనం ముఖ్యంగా ఇక్కడ ఇచ్చినటువంటి లాస్ట్ వన్లో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో కాలేజ్ వాళ్ళే మనకు గవర్నమెంట్ తరఫున అయితే అప్లై చేయడం అయితే జరుగుతుంది. మన దగ్గర నుంచి డాక్యుమెంట్స్ స్టూడెంట్ ఆధారు, పేరెంట్ ఆధారు, కాలేజ్ సంబంధించినటువంటి అలాట్మెంట్ లేదంటే ఐడి, సో ఇవన్నీ తీసుకొని 10th క్లాస్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, ఇన్కమ్, క్యాస్ట్ ఇవన్నీ తీసుకొని ఫోటోతో సహా అప్లై చేస్తారు. అవి లాస్ట్కు రావచ్చు, రాకపోవచ్చు. ఇంకా మిగతా స్కాలర్షిప్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఒక డౌట్ రావచ్చు మీకు, సార్ కాలేజీ వాళ్ళు అప్లై చేస్తున్నారు కదా 10-12 రూపాయలు వస్తుంది, మరి మిగతా స్కాలర్షిప్స్ నేను అప్లై చేయడం ద్వారా ఈ స్కాలర్షిప్ ఏమైనా రాకుండా పోతుందా, మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టడం ద్వారా ఈ స్కాలర్షిప్ రాకుండా పోతుందా అనే దాని గురించి డౌట్ క్లియర్ చేస్తాను. ఎందుకంటే ఈ స్కాలర్షిప్స్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చినవి, మిగతా స్కాలర్షిప్స్ ఏదైనా ఇవి కూడా గవర్నమెంటే. సో మిగతా స్కాలర్షిప్స్ ఏదైనా కానీ మన మెరిట్ పే చేసుకొని ఇస్తున్నారు, గమనించాల్సింది. సో ఏ సంస్థ, కొన్ని ప్రైవేట్ సంస్థల వాళ్ళు స్టూడెంట్స్ ఎంకరేజ్మెంట్ కోసం కావచ్చు, వాళ్ళ యొక్క పర్పస్ కోసం కావచ్చు, ఏదైనా కానీ మొత్తం మీద వచ్చేసి వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది దానికి సంబంధం లేదు.
చాలా మంది వరకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఇదే విధంగా అమౌంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. మొదట ఈ స్కాలర్షిప్స్ అనేది కాలేజీలో అప్లై చేస్తారు. మిగతా స్కాలర్షిప్స్ ద్వారా పర్ ఇయర్ దాదాపు 60,000 నుంచి 80,000 వరకు మనము మెరిట్ స్టూడెంట్స్ స్కాలర్షిప్ తెచ్చుకొని ఆ అమౌంట్ అనేది, ఆ బర్డెన్, ఫైనాన్షియల్ బర్డెన్ అనేది క్లియర్ చేసుకుంటున్నారు. మరి వీటి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం క్లియర్గా ఏమేమి ఉంటాయి అనేసి. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కాలేజ్ వాళ్ళు పే చేస్తారు, నో ప్రాబ్లం, దీన్ని వదిలేసేయండి. 51 మిగతా చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ పిఎం ఉच्चतर శిక్ష ప్రోత్సాహన్ యోజన, పిఎం ఉच्चतर శిక్ష ప్రోత్సాహన్ యోజన అనే పథకం ద్వారా ఎవ్రీ ఇయర్ 82,000 మంది పైనే స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనము బీటెక్ ఫస్ట్ ఇయర్లో అబ్జర్వ్ చేసినట్టు కనుక మనకు ఇందులో ఈసారి 1,00,000 మంది పైన ఉంటారు. సో దాదాపు 80,000 మంది పైన మనకు ఇందులో వచ్చేసి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. దాదాపు 80,000 రూపాయల వరకు అమౌంట్ అనేది ఇస్తున్నారు. గమనించాలి, 80,000 రూపాయలు మన స్కాలర్షిప్స్ అనేది ఈ స్కాలర్షిప్ ఇదొక్కటి మనకు స్కాలర్షిప్ వచ్చినా కానీ హాస్టల్ ఫీజు అనేది మనకు మళ్ళీ రిటర్న్ వస్తుంది, గమనించాల్సి ఉంటుంది. సో చాలా మందికి అవకాశం ఉంటుంది. దీంతో కూడా 80% ఇంటర్మీడియట్లో స్కోర్ ఉండాలి. ఇంటర్మీడియట్లో 80% స్కోర్ ఉండాలి. సో ఎంసెట్లో క్వాలిఫై ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి కాలేజ్ యొక్క అలాట్మెంట్, మనం సెకండ్ పేజ్లో కానీ ఫస్ట్ పేజ్లో కానీ వచ్చినటువంటి అలాట్మెంట్ అనేది వాళ్ళకి అప్లై చేసి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికోసం కూడా అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. దీనికి అప్లై చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రగతి స్కాలర్షిప్స్ అండ్ సాక్ష్యం స్కాలర్షిప్స్. ఈ ప్రగతి స్కాలర్షిప్స్ కూడా ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినటువంటి 60% ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇంత నెంబర్స్ అన్ని కాదు కానీ చాలా మంది వరకు మెరిట్ స్టూడెంట్స్ అందరికీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీని ద్వారా 25,000 వరకు మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సాక్ష్యం స్కాలర్షిప్స్ ద్వారా వచ్చేసి ఎవరైతే ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్, బీటెక్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి గర్ల్స్ స్టూడెంట్స్ అండ్ సెకండ్ ఇయర్ గర్ల్స్ స్టూడెంట్స్ కోసం మాత్రమే సాక్ష్యం స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటగా వచ్చేసి ఫస్ట్ ఇయర్ నుంచి మొదటి సంవత్సరము 12,000, సెకండ్ సంవత్సరం 12, 13, మూడో సంవత్సరం 12,000, నాలుగో సంవత్సరం 25,000 రూపాయలు అయితే ఇవ్వడం, 20,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా కొంచెం అమౌంట్ అయితే ఇది కూడా మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ పిఎంఎస్ఎస్, సో ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ సంబంధించి ఇది కూడా. కాబట్టి ఈ పిఎంఎస్ఎస్ స్కాలర్షిప్స్ కూడా మనకు అమౌంట్ దాదాపు 25,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. దీని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం అప్లై చేసుకోవచ్చు. మనకు ఇందులో కనీసం అంటే ఒక 2 అయినా కానీ వచ్చినా కానీ మనకు ఫైనాన్షియల్ బర్డెన్ అనేది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అంటే మీరు గమనించాలి, గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అంటే సపోజ్ ఇందులో స్టేట్ వైడ్ అండ్ సెంట్రల్ వైజ్ ఉంటాయి కాబట్టి మీకు మల్టిపుల్ గా వచ్చినా కానీ వస్తాయి అనమాట, డోంట్ వరీ. నెక్స్ట్ మన ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఇస్తున్నామంటే టాటా సంస్థ యొక్క స్కాలర్షిప్స్ ఇస్తున్నారు అనమాట. టాటా సంస్థ వాళ్ళు మనకు స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే 80% పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో దాదాపు 35,000 మెంబర్స్ని ఈసారి సెలెక్ట్ చేసుకొని అందులో ఎంసెట్ యొక్క అలాట్మెంట్స్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయడం ద్వారా వీళ్ళు వచ్చేసి స్కాలర్షిప్స్ మెరిట్ స్టూడెంట్స్కి అయితే ఇస్తున్నారు. ఎల్పీ యూనివర్సిటీ మాత్రం అయితే ఓన్లీ 5,000 మెంబర్స్ మాత్రమే ఇస్తున్నారు. సో 5,000 మెంబర్స్ ఏదంటే మెరిట్ స్టూడెంట్స్ బేస్ చేసుకొని అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఐఈఎఫ్ ఇందిరా స్కాలర్షిప్స్ దాదాపు 50,000 స్కాలర్షిప్స్ అయితే ఇస్తున్నారు. ఎవరీ ఇయర్ 50,000 రూపాయలు అయితే అమౌంట్ ఇస్తున్నారు. ఈ ప్రైవేట్ స్కాలర్షిప్స్ అన్ని దాదాపు 50,000 పైన ఉంటాయి అనమాట. ఎవరి ఇయర్ 50,000 పైన అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎన్ఎస్ఎఫ్ స్కాలర్షిప్స్ కూడా సేమ్ యశద్ సుమేధ అండ్ జిందాల్ స్కాలర్షిప్స్ కూడా మనకి. నెక్స్ట్ ఈఎంఎస్ ఇంజనీరింగ్ మెరిట్ స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ అనమాట. దీంతో మనం గమనించాల్సిన విషయం అంటే ఇంజనీర్ మెరిట్ స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ అనేది తీసుకురావడం జరిగింది. దాదాపు 150,000 మంది వరకు స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 150,000 మంది వరకు స్కాలర్షిప్స్, ఇవి తెలుగు రాష్ట్రాల వారికి ఓన్లీ 150,000 మందికి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో 25,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి దాదాపు అప్లై చేస్తున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి దాదాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 25,000 అనేది ప్రైవేట్ స్కాలర్షిప్స్ అని తీసుకునేదానికి అర్హులం అయిపోతాం అనమాట. సో మనము తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏముంటాయి, ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏముంటాయని చెప్తాను. సో ఈపీఎస్ అంటే ఇది ఓన్లీ ఏపీ వాళ్ళకి సంబంధించినది మాత్రమే. దాదాపు 18,000 మందికి మాత్రం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో 1,00,000 మందిలో 18,000 మందికి ఇస్తారు. ఓన్లీ ఏపీలో మాత్రమే కాబట్టి ఈ స్కాలర్షిప్ కూడా యూజ్ అవుతుంది. దీని ద్వారా కూడా మనకు 15,000, 25,000 వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ స్కాలర్షిప్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. ప్రైవేట్ స్కాలర్షిప్స్లో ఖచ్చితంగా ఒక్కటి సాధించడం, గవర్నమెంట్ స్కాలర్షిప్స్లో ఒక్కటైతే కంపల్సరీ ఉంటుంది. సో వీటి ద్వారా వచ్చేసి మనము ఈ ఇయర్లో సంబంధించినటువంటి మొత్తము
ఆ అమౌంట్ అనేది మనం ఏదైతే మన ఫైనాన్షియల్ బర్డెన్ అనేది క్లియర్ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మరి ఇవన్నీ చేయడానికి మనం అమౌంట్ ఏమైనా పెట్టుకోవాలంటే అమౌంట్ అయితే అవసరం అయితే ఉండదు. ఏదైనా కొన్నిటికి మాత్రము ఏదో ఒక 50 రూపీస్, 100 రూపీస్, సో లేదంటే 200 రూపీస్ అంతవరకు 100 రూపాయలు 200 ఖర్చు అయ్యేది మాత్రం తప్పించి మిగతా అయితే కనుక ఉండదు. మరి ఎక్కడ అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? సపోజ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాల్సి ఉంటాయంటే స్టూడెంట్ ఆధార్ కావాలి, పేరెంట్ ఆధార్ కావాలి, కాలేజీలో మీకు ఇప్పుడు అలాట్మెంట్ వచ్చింది కదా, అలాట్మెంట్ ఆర్డర్ కావాల్సి ఉంటుంది, 10th క్లాస్ ఇంటర్ మార్క్స్ మెమోస్ జిరాక్స్ అండ్ బ్యాంక్ అకౌంట్ బుక్, మన అకౌంట్లో అమౌంట్ పడాలి కదా, సో బ్యాంక్ అకౌంట్ బుక్, మరియు పాస్పోర్ట్ సైజు ఒకటి, ఫోటో ఒకటి, ఒక సైన్ ఒకటి, ఇవన్నీ తీసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ అప్లై చేయాలంటే అంటారుగా మనకు నెట్ సెంటర్లు ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళినామంటే అక్కడ కానీ, లేదంటే మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఉన్నా కానీ అది చేసుకోవచ్చు. మరి మీరే ఓన్గా అప్లై చేయాలంటే ఎలా చేయాలనే దానికి నేను ప్రతి ఒక్కదానికి ఇండివిజువల్గా నేను చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం స్కాలర్షిప్స్కి స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీరు దాని ప్రకారం అప్లై చేయొచ్చు. లేదు మేము అప్లై చేయలేము సార్, మాకు ఓన్ ల్యాప్టాప్ లేదు, మళ్ళీ మేము బయటకు పోయినా కానీ మాకు వాళ్ళు 100-200 తీసుకుంటూ ఉంటారు కదా, బయటకు వెళ్ళినా కానీ అప్లై చేసినా కానీ తీసుకుంటూ ఉంటారు. అలా ఏం లేదు, మీరే ఏమైనా చేస్తారంటే మనం కూడా అప్లై చేయడం అయితే జరుగుతుంది. మీకోసం వచ్చేసి ఇక్కడ ఈచ్ స్కాలర్షిప్స్, ఒక్కొక్క స్కాలర్షిప్ మేము మీకు 100 రూపీస్, ఒక్క స్కాలర్షిప్ తీసుకోవడానికి 100 రూపీస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మరి మొత్తం అన్ని స్కాలర్షిప్స్ గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే పాసిబిలిటీ ఉంటాయో అవన్నీ, ప్రైవేట్ స్కాలర్షిప్స్ సంబంధించిన మొత్తం టోటల్ 15+ స్కాలర్షిప్స్, టోటల్ స్కాలర్షిప్ మీకు అప్లై చేసి మీకు పీడిఎఫ్తో సహా, మీకు అప్లికేషన్తో సహా మీకు వాట్సాప్లో అయితే పంపించడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అప్లికేషను మీకు, దానికి సంబంధించినటువంటి ఈ స్కాలర్షిప్ సంబంధించినటువంటి అప్లై చేసిన తర్వాత దానికి సంబంధించి అప్డేట్ అనేది మీకు అప్పుడప్పుడు ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు దీనికి సంబంధించి గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఏదైనా స్కాలర్షిప్ తెచ్చుకోవడం కోసం కానీ ఇలాంటివన్నీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మనము ఓన్లీ వీటికి అయ్యేటువంటి జస్ట్ ఖర్చు కోసం మాత్రమే ఈ సర్వీస్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో ఒక అప్లికేషన్ చేసేదానికి 100 రూపీస్ అండ్ మొత్తం టోటల్ ఆల్ చేసేదానికి, ఆల్ అప్లికేషన్ చేసేదానికి, అన్ని అప్లికేషన్స్ మీకు కంప్లీట్ చేసి మీకు పీడిఎఫ్ పెట్టడానికి 500 రూపీస్. మీకు డీటెయిల్స్, మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మరిన్ని డీటెయిల్స్. లేదంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఈ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో జిరాక్స్, మీరు ఇంట్లో కూర్చొని మీరు వాట్సాప్ ద్వారా చేయడం ద్వారా మేము అప్లై చేసి మీకు ఆ పీడిఎఫ్ అప్లికేషన్ అనేది మీకు పంపిస్తాము. అప్లికేషన్ పంపించిన తర్వాత దానికి సంబంధించి ఆ స్కాలర్షిప్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏదైతే ఉంటాయో మీకు అప్డేట్ వచ్చినప్పుడల్లా మీకు ఇన్ఫామ్ చేస్తాము. సో మీకు స్కాలర్షిప్స్ వచ్చేంత వరకు మీకు అప్డేట్స్ అయితే కనుక మేము ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు లేదా మీరు అప్లై చేసుకుంటా అంటే అప్లికేషన్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోల నుంచి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ ఈ స్కాలర్షిప్స్ అనేది మీకు అందుకు చెప్పడం జరుగుతుందంటే చాలామంది వరకు మనము డైరెక్ట్ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కాలేజీలో ఇచ్చే స్కాలర్షిప్స్ ఒక్కదానికి మాత్రమే అప్లై చేస్తాము. సో మిగతావన్నీ చాలా వరకు ఉన్నాయి. మెరిట్ స్టూడెంట్స్ చాలా వరకు ఇబ్బంది పడుకోకుండా, మెరిట్ స్టూడెంట్స్ చాలామంది వరకు దీని గురించి తెలియదు కాబట్టి ఆ మెరిట్ స్టూడెంట్స్ అందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఇది చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ.